సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈ రోజు నుంచి మన ఛానల్లో సెమ్ 5కి స్టూడెంట్స్కి సంబంధించిన మేజర్ మ్యాథ్స్ అండ్ మైనర్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా కొన్నిసార్లు ఈ పేపర్ అయితే ఉంటుంది. అడ్వాన్స్ న్యూమరికల్ మెథడ్స్ అయితే కొత్త పేపర్ అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ మన ఛానల్లో లీనియర్ ఆల్జిబ్రా, సో ఎవరైతే సెమ్ 5 స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఆల్రెడీ మనం సెమ్ 5 క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం. సో ఎవరికైనా ఈ క్లాసెస్ కానీ నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో ఈరోజు మనం అడ్వాన్స్ న్యూమరికల్ మెథడ్స్లో ఫస్ట్ యూనిట్ అయితే డిస్కస్ చేస్తున్నాను. ఇది ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే, చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, టోటల్గా దీంట్లో 23 క్వశ్చన్స్ అయితే ఉంటాయా. సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్ యూనిట్లో? 23 క్వశ్చన్స్. ఈ 23 క్వశ్చన్స్ అంటే మీరు వెంటనే భయపడిపోయి ఇప్పుడు వీడియో తీసేసి వెళ్ళిపోక్కర్లేదు, చాలా ఈజీ. సో ఇందులో టోటల్గా 17 క్వశ్చన్స్ ఒక్కటే మోడల్ రా. 17 క్వశ్చన్స్ ఒకటే మోడల్ అంటే 23 క్వశ్చన్స్కి 17 క్వశ్చన్స్ ఒక్కటే మోడల్ అంటే ఎంత ఈజీగా చూడండి. సో ఓకేనా. సో ఇదంతా మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈరోజు క్లాస్ మనకి ఇంట్రడక్షన్ కాబట్టి సో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే ఉంటాయి. సో న్యూమరికల్ మెథడ్స్ అంటే ఈజీ కాదు, అడ్వాన్స్ అంటే అసలు ఈజీ కాదు. సో కానీ కొంచెం ఈజీ. సో మనమైతే ఈరోజైతే ఫస్ట్ కాబట్టి కొన్ని ఇంపార్టెంట్కి సంబంధించిన ఫార్ములాస్ అయితే చూద్దాం. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి డెరివేటివ్ ఫార్ములా నాన్న. సింగిల్ వాల్యూ డెరివేటివ్ ఫార్ములా అంటే రైట్ ద ఫార్ములా ఫర్ డెరివేటివ్. డెరివేటివ్ అంటే ఏంటి, మనం చాలాసార్లు కట్టుంటాం అన్నిటికి డెరివేటివ్ గట్ట. సో ఈరోజు దాని ఫార్ములా అయితే అడ్వాన్స్ న్యూమరికల్ మెథడ్స్లో దాని ఫార్ములా ఎలా ఉంటుందో చూద్దాం. dy/dx ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు x నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/h ఇంటూ డెల్టా y నాట్ మైనస్ 1/2 డెల్టా స్క్వేర్ y నాట్ ప్లస్ 1/3 డెల్టా క్యూబ్ y నాట్ మైనస్ 1/4 డెల్టా పవర్ 4 y నాట్. సో అర్థం కాలేదనుకుంటా. ఫస్ట్ డెరివేటివ్ ఫార్ములా కాబట్టి మీకు ఈజీగా గుర్తుపెట్టే విధంగా ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. సరే చూడు, చాలా ఈజీగా ఉంటుంది నాన్న, కేర్ఫుల్గా అయితే చూడండి. ఫస్ట్ ఫార్ములా కదా, డెల్టా y నాట్ మైనస్, ఇక్కడ నెక్స్ట్ నేను చూడు డెల్టా స్క్వేర్ ఉంది. స్క్వేర్ అంటే ఎంత, 2 అంటే దీని ముందు 1/2 ఉంటుందని మీనింగ్. సో 1/2 వేసామనుకో ఖచ్చితంగా తర్వాత డెల్టా స్క్వేర్ ఉంటుంది. అంటే ఇక్కడ 1/1 ఎందుకు వేలేస్తారంటే 1/1 వాల్యూ ఎంతరా నీకు కావాలా వేసుకో, నో ప్రాబ్లం. 1/1 వేసుకున్నా ఎవరిని నేను అడగడు, బట్ టైం వేస్ట్. ఓకేనా, ఇదంతా టైం వేస్ట్ అన్నమాట. సో డెల్టా స్క్వేర్ y నాట్ ప్లస్, సరిగ్గా చూడనా ఇక్కడ ఫస్ట్ డెల్టా y నాట్ అనేది ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్, మైనస్ ప్లస్. సో ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, ఈ విధంగా అయితే మనకి ఫస్ట్ డెరివేటివ్ ఫార్ములా ఉంటుందిరా. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ డెరివేటివ్ ఫార్ములా చూద్దాం. సెకండ్ డెరివేటివ్ ఫార్ములాకి సో ఇది ఎక్స్టెన్షన్ ఫాము, ఇది షార్ట్ కట్. సో ఇది సరిపోతుంది, ఇదైతే డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ డెరివేటివ్ ఫార్ములా అంటే dy/dx వేసుకున్నాం. మరి సెకండ్ డెరివేటివ్ అంటే స్క్వేర్ వేయాలి కదరా 2 ఉన్నప్పుడు. అంటే d²y/dx² ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు x నాట్. సరే ఇక్కడ 1/h వేసాం, ఇక్కడ ఏమేయాలి 1/h². ఓకే, ఇక్కడ డెల్టా y నాట్ అంటే ఇక్కడ డెల్టా స్క్వేర్ y నాట్. సో ఇక్కడి నుంచి అయితే మళ్ళీ ఫార్ములా మారిపోతుంది అన్నమాట. సో అది కూడా ఎలాగైతే చూద్దాం. ఫస్ట్లీ డెల్టా స్క్వేర్ y నాట్ మైనస్ డెల్టా క్యూబ్ y నాట్ ప్లస్ 11/12 డెల్టా పవర్ 4 y నాట్ మైనస్ 5/6 డెల్టా పవర్ 5 y నాట్ ప్లస్ సో ఆన్. సో ఇది కూడా చూడనా, ఇందులో ఫాలో అయిన కొన్ని రూల్స్ చెప్తా. మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, అవునా, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఇది కూడా చూడు సేమ్, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, ఈ విధంగానే ఉంది. సో ఇది ఏంటన్నా సెకండ్ డెరివేటివ్ ఫార్ములా. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, గుర్తుపెట్టుకో, మరీ చెప్తున్నాను. ఓకేనా. మన ఛానల్లో ఫ్రీగా ప్రతిదీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తా, అది ఏదైనా సరే. సరేనా. సరే నెక్స్ట్ చూడు,
థర్డ్ డెరివేటివ్ ఫార్ములా అక్కడేమో ఫస్ట్ ఇది dy/dx, సెకండ్ డెరివేటివ్ అంటేనేమో d²y/dx², ఖచ్చితంగా థర్డ్ డెరివేటివ్ అంటే d3y/dx³ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ x ఇంటూ x0 ఈక్వల్ టు 1/h³. ఓకేనా? సరే, డెల్టా క్యూబ్ y0 మైనస్ 3/2 డెల్టా పవర్ 4 y0 ప్లస్ 11/12 డెల్టా పవర్ 5 y0 మైనస్ సో ఆన్. ఓకేనా? ఇది కూడా అంతే, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ సో ఆన్, అంతే కదా నాన్న. చాలా ఈజీగా ఉంటుందిరా, బట్ చాలా ఫస్ట్ డెరివేటివ్ అనేది మీకు కొంచెం ఈజీగా ఉంటుంది, బట్ సెకండ్ డెరివేటివ్ అనేది కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సెకండ్ డెరివేటివ్ అంటే ఏంటి? 1/h² ఈజ్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ y0 మైనస్ డెల్టా క్యూబ్ y0 ప్లస్ 11/12 డెల్టా పవర్ 4 y0 మైనస్ 5/6. ఓకే, డెల్టా పవర్ 5 y0. ఓకేనా? సో ఇదంతా ఫోర్త్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, సెకండ్ టర్మ్. మీరు ఇక్కడ ఇంకొకటి గమనించాలరా. సో సరిగ్గా చూడనా, ఇది ఫస్ట్ డెరివేటివ్ అయినప్పుడు ఇక్కడ పవర్ 1, సెకండ్ డెరివేటివ్కి పవర్ 2 వచ్చింది ఇక్కడ. సో స్టార్టింగే థర్డ్ డెరివేటివ్కి పవర్ 3 వచ్చింది, అంటే ఫోర్త్ డెరివేటివ్ అంటే ఖచ్చితంగా డెల్టా పవర్ 4 y0 తోటి అయితే ఫార్ములా స్టార్ట్ అవుతుంది. ఓకే, సరే, నెక్స్ట్ అయితే చూద్దాం రా. న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో అక్కడ మనం ఫార్వర్డ్కి అయితే ఖచ్చితంగా ఫార్ములా అయితే చెక్ చేసాం న్యూటన్స్, అవునా? సో ఇక్కడ ఏంటన్నాను ఇప్పుడు, సో ఇదేంటి? న్యూటన్స్ బ్యాక్వర్డ్ అంట. సో ఫార్వర్డ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్యాక్వర్డ్ కూడా ఉంటుంది కదరా, అదే ఇక్కడ జరుగుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుందని నేను చెప్పను, ఒక్కసారి అయితే చూసుకోండి. దీన్ని అయితే మనం నెబ్లా అని అయితే పిలుస్తాం. ఈ ట్రయాంగిల్ రివర్స్లో ఉంది కదా, దీన్ని నెబ్లా అని అయితే పిలుస్తున్నాను. ఓకేనా? ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇక్కడ మనం x ఈజ్ ఈక్వల్ టు xn అని రాస్తాం, కానీ ఇక్కడ నువ్వు చూసావు లేదో, మనం ఫార్వర్డ్ డిఫరెన్స్లు ఎక్కడైనా సరే x ఈజ్ ఈక్వల్ టు x0 అని రాస్తున్నాను. x ఈజ్ ఈక్వల్ టు x0 ఇక్కడ కూడా అంతే చూడు. సో అంతగా కావాలంటే ఇక్కడ కూడా చూడు. కానీ ఇప్పుడు మనం రాసేది న్యూటన్స్ బ్యాక్వర్డ్లో x ఈజ్ ఈక్వల్ టు ఎంత రాస్తున్నానా? x ఈజ్ ఈక్వల్ టు xn అని అయితే రాస్తాం. ఎంతనా? x ఈజ్ ఈక్వల్ టు xn అని అయితే రాస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి, సో 1 minute. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటన్నా? స్టిర్లింగ్స్ ఫార్ములా. ఏంటన్నా? స్టిర్లింగ్స్ ఫార్ములా ఏంటి? f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ 0 ప్లస్ x డెల్టా f ఆఫ్ 0 ప్లస్ డెల్టా f ఆఫ్ -1/2 ప్లస్ ఇక్కడ x ఉంది అంటే x/1 ఫ్యాక్టోరియల్ ఉన్నట్టు అక్కడ. సరే, ఇక్కడ x²/2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ f ఆఫ్ -1 డెల్టా స్క్వేర్ f ఆఫ్ -1 ప్లస్ x ఇంటూ x² -1/3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ f ఆఫ్ x -1 ప్లస్ డెల్టా క్యూబ్ f ఆఫ్ -2/2. సో ఇది మనకి స్టిర్లింగ్స్ ఫార్ములా. ఇది కూడా మీకు ఎలా వాడతారనేది ముందు క్లాస్లో అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా, ఎక్కడ కంగారు పడద్దు. ఓకేనా? సరే, నెక్స్ట్ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. సో ఏంటి సార్ బాబు ఇవన్నీ ఫార్ములాలే చెప్తున్నారు, ఇంక క్లాసులు స్టార్ట్ చేయరంటే స్టార్ట్ చేద్దాం. బట్ ఇవి తెలియకుండా మీరు కనీసం ఒక్క స్టెప్ కూడా వేయలేరా. ఏంట్రా, ఒక్క స్టెప్ కూడా నువ్వు వేయలేవు అంతే. ఖచ్చితంగా నువ్వు నేర్చుకొని తీరాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ అంటే చూడనా, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x0 ప్లస్ x మైనస్ x0 డెల్టా f ఆఫ్ x0 ప్లస్ x మైనస్ x0 x మైనస్ x1 డెల్టా స్క్వేర్ f ఆఫ్ x0 ప్లస్ x మైనస్ x0 x మైనస్ x1 x మైనస్ x2. సో ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది. సో ఎలా సార్ ఇప్పుడు నేను ఎలా కనిపెట్టుకోవాలి అంటే కనుక సింపుల్గా చెప్తాను చూడు. ఇక్కడ మనకి డెల్టా f x0 ఉంది అంటే x మైనస్ x0 ప్లస్
డెల్టా స్క్వేర్ ఉన్నప్పుడు మనకు లాస్ట్ ఎంత మిగిలిందిరా? ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ మిగిలింది. ఎక్స్ మైనస్ ఎక్స్ వన్, ఓకేనా? ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. డెల్టా క్యూబ్ ఉన్నప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ టూ, అంటే ఒక్కొక్కటి తగ్గుతూ వస్తుందా లేదా అదే ఇక్కడ జరుగుతుంది. సో ఈ ఫార్ములాలో ఇది చాలా 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 ఇంపార్టెంట్ రా. ఈ చాప్టర్ అనేది చాలా ఈజీ నాన్న. సో ప్రతి ఒక్కరు కూడా ఫుల్ స్కోర్ చేయొచ్చు, నేర్చుకోండి. 50% సమయం అయితే మనం లాక్కెళ్ళొచ్చురా. జస్ట్ ఫార్ములా తెలుసుకుంటే చాలు. ఫార్ములా తెలుసుకుంటే ఇంక ఫుల్, ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, ప్రతి ఒక్కరు తెలుసుకోండి. సో ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంటుంది, అది కూడా నీకు నేనైతే చూపిస్తాను. 1 minute. ఐ థింక్ మన ఛానల్లో వీడియోస్ అనేవి మీకు అర్థమవుతున్నాయని హోప్ఫుల్గా అయితే ఉన్నాను నాన్న. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఏంటన్నా? న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. అది ఏంటంట? ఎఫ్ డాష్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు 1/h డెల్టా వై నాట్ ప్లస్ 2u మైనస్ 1/2 2u మైనస్ 1/2 బై 2u మైనస్ 1/2 డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ 3u స్క్వేర్ మైనస్ 6u ప్లస్ 2/6 డెల్టా క్యూబ్ వై నాట్ ప్లస్ 4u క్యూబ్ మైనస్ 18u స్క్వేర్ ప్లస్ 22u మైనస్ 6 బై ఎంత? 24 ఎస్ 24 22 ఓకే 24. సో డెల్టా పవర్ 4 వై 0 ప్లస్ సో ఆన్. సో ఈ ఫార్ములా కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్ నాన్న. సో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. వన్ రిక్వెస్ట్, మన ఛానల్లో వీడియోస్ వెళ్తున్నాయి, మీకు బహుశా నేను మంచి కంటెంట్ ఇస్తున్నానని అయితే ఫీల్ అవుతున్నాను, బట్ ఎవరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.